హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీ. ఈరోజు నా రెసిపీ ఏంటంటే చోలే భటూరా. చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చోలే ఉన్నాయి కదా, ఈ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి నానిపోయాయి కదా, ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో 4 లవంగాలు వేసుకోవాలి, ఒక అనాస పువ్వు వేసుకోవాలి, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనం ఇది బాయిల్ చేసుకుందాము. చెక్ చేసుకుందాము బాయిల్ అయ్యేది. అయితే బాయిల్ అయిపోయి ఇప్పుడు మనం కర్రీకి రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ 4 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ 3 ఆనియన్స్, 4 చిల్లీలు, ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నాము. 2 టమాటాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు. ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం కారం అన్నీ వేస్తున్నాం. వన్ స్పూన్ సాల్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ చోలేలో వేస్తున్నాం కదా, అందుకనే కొద్దిగా వేస్తున్నాం. పసుపు, 2 స్పూన్ కారం, జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్. ఇందాక కాబూలీ చనలు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేస్తాం. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని కొద్దిగా కసూరి మేతిని చోలే మసాలా వేసుకోవాలి. छोले मसाला, ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ అయ్యిందో చెక్ చేసుకుందాం. అయిపోయింది. ఓకే, డన్. ఇప్పుడు మనం కొద్ది కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది, కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మనం భటూరా రెడీ చేసుకున్నాము. అవి ఎలా చేసుకున్నా చూపిస్తాను. ఇప్పుడు మనం భటూరా రెడీ చేసుకుందాము. దానికేమో 3 స్పూన్ల ఆయిల్లో వేయాలి. ఇందులో 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు పెరుగు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు 1 కప్ మైదా, 1/2 కిలో కొద్దిగా వేసుకున్నాం.
3 స్పూన్ బొంబాయి రవ్వ వేయాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు 20-30 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్నాము. అన్ని అలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇవి అన్ని రెడీ అయిపోయి మనం పక్కన పెట్టేసుకొని పూరీలో పాన్ వేసుకుందాము. ఈ బొటర్ అనేది పల్చగా అయిపోకూడదు, కొంచెం తరుసుగానే ఉండాలి. అన్ని అలా రెడీ చేసుకుందాము. కళాయిలో ఆయిల్ వేసుకుందాము బొటరాస్కి. ఆయిల్ అని వేడైపోయింది. ఇప్పుడు ఈ బొటరాస్ వేసుకుందాం. ఇలా సెట్ బొటోరా అనేది పొంగుతుంది. ఇది బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. అలానే ఇవన్నీ కూడా అలాగే వేసుకుందాం. చోలే భటోరా అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి చాలా బాగా వచ్చింది. నా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.